అయ్యగారు ఈ శ్రమలో మా బ్రతుకుల్లో నెమ్మది లేదు, సంతోషం లేదు, మా పిల్లల పరిస్థితి చూస్తే ఏం బాగోలేదు అని అనుకుంటాం కదా. నేను అంటాను, ప్రతి కారణానికి యేసయ్యే కారణం కాదు, ప్రతి కారణానికి కూడా యేసయ్యే కారణం కాదు. నువ్వు విశ్వాసంలో లేవేమో, ప్రభుని సరిగా స్తుతిస్తలేదేమో, ప్రార్థించవలసిన నీవు ప్రార్థన మానేసేవేమో చేయడం, ఆయన ఆజ్ఞలను అనుసరించడం మానేసేవేమో, ఆయన మాట వినడం మానేసేవేమో, తిరుగుబాటు స్వభావం కలిగి జీవిస్తున్నవేమో, ఆయన మాటను నచ్చిన మాట అయితే నువ్వు తీసుకుంటున్నావు, నచ్చని మాట అయితే తిరస్కరిస్తున్నవేమో. కారణాలుంటాయి. ప్రతి కారణానికి, ప్రతి బలహీనతలకు యేసే కారణం కాదు, ప్రతి సమస్యకు యేసే కారణం కాదు. ఒక మాట గుర్తుపెట్టుకో, ఆయన పరీక్షించేవాడే గాని, పరిశోధించేవాడే గాని, శోధించేవాడైతే కానే కాదు. ఆయన బంధించేవాడు కాదు, బంధింపబడిన వారిని విడిపించేవాడు. అర్థమైందో చెప్పింది? గుండె చెదరిన వారిని ఆయనే బాగు చేయువాడు.